బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000. కొంతమంది గేమర్స్ ఉంటారు. కొంతమంది ఓన్లీ కెమెరా వాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది బ్యాటరీ లైఫ్ బాగొస్తే చాలు మాకు పొద్దున పెడితే సాయంత్రం వరకు అనుకుంటుంటారు. రకరకాల యూజెస్ కోసం 3 టైప్స్ ఆఫ్ మొబైల్స్ అయితే మీకు రికమెండ్ చేయబోతున్నాను. టెక్నాలజీకి సంబంధించి మంచి వాల్యుబుల్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము. ఇప్పుడైతే ప్రైజెస్ అయితే అన్నిటికీ పెరిగిపోతున్నాయి. సో చిప్సెట్ క్రైసిస్ వచ్చేసింది కాబట్టి సో మీకు వీలైతే ఎంబడే కొనేసుకోండి. 2026 చాలా లేట్ అవుతుంది. ఇప్పటికే అన్ని ఫోన్ల మీద 2-3,000 అయితే పెంచేశారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి గేమింగ్ అనమాట. మనకి గేమింగ్లో అయితే రకరకాల మొబైల్స్ ఉంటాయి. కానీ అండర్ 25,000లో మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఓన్లీ ఐక్యూ నియో 10R అనమాట. నేను అదే వాడుతున్నాను. దాదాపు ఏప్రిల్లో కొనుక్కున్నాను. ఇప్పటికీ ఎన్ని మంత్స్ అయిందో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. కెమెరాస్ కానీ, గేమింగ్ కానీ, తర్వాత మల్టీమీడియా కన్జప్షన్ కానీ, A to Z అన్నీ బాగున్నాయి. 120 హెడ్స్ డిస్ప్లే ఉంటుంది దీంట్లో. మనకి 1.5K రెజల్యూషన్ ఉంటుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి, 50 మెగా పిక్సెల్వి. ఇంకా పోర్ట్రేట్స్ అవన్నీ బాగానే వస్తాయి. యావరేజ్ మరీ నువ్వు ఓవర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కెమెరాస్ గేమింగ్ ఫోన్లో. ఎందుకంటే మనం ప్రతి దానికి ఇంకా నెంబర్ 1 ఉంటుంది అనమాట. దీంట్లో ఆరిజిన్ OS 6 కూడా రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఇంకా సూపర్ గానే ఉంటుంది ఫోన్. బ్యాటరీ లైఫ్ కూడా 6400 mAh కాబట్టి నాకైతే దాదాపు వచ్చేస్తుంది. పొద్దున చార్జ్ పెడితే నైట్ దాకా ఈజీగా వచ్చేస్తుంది. అందులో నేను హెవీ యూజర్ అనమాట. అది కూడా ఇప్పుడు చలికాలం బ్యాటరీ ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది కదా, పర్లేదు బాగుంది అనుకోవచ్చు. మనకి ఇదైతే 27,999 ఉంటుంది. కార్డ్ ఆఫర్ పెడితే మనకి 25,000కి వచ్చేస్తుంది. నేను అలానే తీసుకున్నాను 25,000కి. గోల్డెన్ వర్త్ అనమాట ఇది. సో తర్వాత నెక్స్ట్ కెమెరా సెంట్రిక్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. కెమెరా గురించి వచ్చేసి మనకి 25,000లో బెస్ట్ ఏదైనా ఉంది అంటే అది వివో T4 ప్రోనే. దాంట్లో కూడా డిస్ప్లే గురించి వచ్చేస్తే ఫుల్ హెచ్డి ఉంటుంది అనమాట. అంటే 1080 పిక్సెల్ 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి స్నాప్డ్రాగన్ వల్ల 7S Gen 4 అయితే ఉంటుంది. మనకి ఐక్యూ నియో 10R వచ్చేసి 8S Gen 3 అనమాట. ఇది బాగానే ఉంటుంది. మనకి మీడియం రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీరు మరీ గేమింగ్ చేస్తాను అంటే ఆ పనికి రాదు. ఇది ఓన్లీ కెమెరా సెంట్రిక్ ఫోన్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. 50+50+2 మెగా పిక్సెల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అయితే మనకి 32 మెగా పిక్సెల్ కెమెరా, పర్లేదు డీసెంట్ పోర్ట్రేట్స్ ఉంటాయి, బాగుంటుంది. 32 మెగా పిక్సెల్ సరిపోద్ది ఫ్రంట్ కెమెరాకి. ఇంకా బ్యాక్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి అనమాట. 25,000లో బెస్ట్ ఏదైనా ఉందంటే అది ఇదే ఫోన్ కెమెరా కోసం. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 6500 mAh బ్యాటరీ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. దాదాపు 1 అవర్ పడుతుంది అనుకుంటా ఫుల్ బ్యాటరీ ఛార్జ్ కావడానికి. ర్యామ్ విషయానికి వచ్చేస్తే 8GB 12GB వర్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా స్టోరేజ్ 128GB 256GB అవైలబుల్గా ఉంటాయి. కెమెరా కాదు, గేమింగ్ కాదు, మాకు ఇవి స్మూత్ ఇవే ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఒక ఫోన్ ఉంది. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ నథింగ్ ఫోన్ 3 అనమాట. అంటే ఈ ఫోన్ కొంచెం కాంట్రవర్సీస్ ఫేస్ చేసింది, కాకపోతే పర్లేదు బాగుంటుంది. అంటే మనకి ఆప్టిమైజ్డ్ యూఐ ఉంటుంది అనమాట. కొంచెం క్లీన్గా డీసెంట్ యూఐ ఉంటుంది. మనమైతే పిక్సెల్ OS అంతా కాకపోయినా ఆ లెవెల్ స్మూత్నెస్ అయితే ఉంటుంది అనమాట. దీనిలో మనకి డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్డి 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ ఉండే. ఇంకా ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే మనకి 7S Gen 3 ఉంటుంది అనమాట. మీడియం లెవెల్ గేమింగ్, మరీ హెవీ కాకుండా మీరు ఒక రకంగా పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటివి చిన్నగా లో FPSలో ఆడుకోవచ్చు. పర్లేదు బాగుంటుంది. మరి మీరు 120 FPS అట్లా ఎక్స్పెక్ట్ చేయకండి ఈ ప్రాసెసర్ తోటి. దీనిలో మనకి 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, తర్వాత 50 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, తర్వాత 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అనమాట. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్ ఉంటుంది. సో పర్లేదు డీసెంట్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. యూఐ బాగుంటుంది, కెమెరాస్ కూడా ఓకే వెల్ మేనేజ్ చేయొచ్చు అన్నట్టుంటాయి. కాకపోతే దీంట్లో వచ్చే మెయిన్ డ్రాబ్యాక్ ఏం తెలుసా, బ్యాటరీ అయితే మనకు కాంప్రమైజ్ కావాలి. యూఐ బాగుందంటే మనకి బ్యాటరీ కొంచెం కాంప్రమైజ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ 5000 mAh బ్యాటరీ వస్తుంది అనమాట. కంపేర్ చేసుకున్నట్లయితే ఐక్యూ నియో 10R కంటే తక్కువ, ఇంకా వివో T4 దానికంటే తక్కువ, అన్నిటికంటే తక్కువ. ఇది ఇంకా నువ్వు 2,000 పెడుతున్నావు, నీకు 5000 mAh బ్యాటరీ అంటే కొద్దిగా డిసప్పాయింటే ఉంటుంది. కాకపోతే స్మూత్ క్లీన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే తీసుకోవచ్చు.
మనకైతే తెలిసిందే కదా! నథింగ్ యూఐ కొద్దిగా ఆప్టిమైజ్డ్ అయితే ఉంటది. సో, నా టాప్ 3 రికమెండేషన్స్ అయితే ఇవి మామ. 25,000లో బెస్ట్ ఫోన్స్ అయితే ఇవి. కెమెరా అండ్ గేమింగ్ తర్వాత యూఐ బేస్డ్‌వి. ఇంకా వీటిని తప్ప వేరే వాటిని కన్సిడర్ చేస్తే చేసుకోండి మీ ఇష్టం. కాకపోతే కొంతమంది రివ్యూవర్స్ పెయిడ్ రివ్యూస్ చెప్పేసి బాలేనిది కూడా బాగుందని చెప్తుంటారు. వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బులు కాబట్టి మీకు నచ్చింది తీసుకోండి. ఈ ఫోన్స్ లింక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. గో చెక్ ఇట్ ఔట్. ఓకే. ఉంటా మరి. బాయ్. బాయ్.